అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే అక్కడ ఒక వ్యక్తి మనకి కనబడుతూ ఉన్నారు. ఎవరా వ్యక్తి? కొర్నేలి. ఈ కొర్నేలికి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఎవరు? కొర్నేలికి ఉన్న స్పెషాలిటీ అన్ని జనుల్లో నుంచి రక్షింపబడిన వారిలో మొదటివాడు కొర్నేలు. కొర్నేలు గురించి ఇక్కడ దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు కైసరిలో ఉండెను. ఎవరతను? చెప్పాలి, ఎవరతను? భక్తిపరుడు. ఎవరంటున్నారు ఈ మాట? మనుషులు కాదు, దేవుడే అంటున్నారు. అవునా? భక్తిపరుడు. ఇంకా ఏమున్నాయి అతనిలో? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. తనొక్కడే కాదు, తన కుటుంబాన్ని కూడా దేవునిలో నడిపిస్తున్నాడు. దేవుని పట్ల భయభక్తులు ఉండినట్లుగా కుటుంబాన్ని కట్టుకుంటూ ఉన్నాడు. ప్రజలకు బహుధర్మము చేయించు. ప్రజల దృష్టిలో కూడా మంచివాడు, ప్రజలకు పట్ల మంచి అభిప్రాయం కలిగి ప్రజలకు బహుధర్మము చేయించు, వాళ్ళ పట్ల జాలి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకేం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇన్ని గుణాలు ఉన్నాయి కదా. భక్తిపరుడై ఉన్నాడు, ఇంకా తన ఇంటి వారితో భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రజలకు ధర్మం చేస్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. మరి ఇన్ని గుణాలు, ఇన్ని లక్షణాలు అతనిలో ఉన్నాయని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కదా. మరి ఇతనికి బాప్తిస్మం ఎందుకు? చూడండి ఏం చేస్తున్నారు, ఏమంటున్నారు చూడండి. 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, దేవుని దూత వచ్చి కూడా అతనితో మాట్లాడుతుంది. దేవుని దూత వచ్చి కూడా అతనితో మాట్లాడుతుంది. కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగిను. అందుకు దూత, నీ ప్రార్థనలను ఈ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యుప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేలు గల సీమోనును పిలిపింపుము. అతడు వచ్చి మీకేం చేస్తాడు? నీవును నీ ఇంటి వారందరికీ కూడా రక్షణ పొందటానికి కావాల్సినటువంటి మాటలు మీకు తెలియచేస్తాడు. ఏం లేదు ఇతనికి? ఏం లేదు, రక్షణ లేదు. మరి అతనిలో ఉన్నటువంటి గుణాలేంటి? భక్తిపరుడు, ఇంటి వారితో దేవుని యందు భయభక్తులు కలవాడు, ప్రజలకు బహుధర్మం చేయువాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. ఇంకా ఆయన ధర్మకార్యములు, ఆయన ప్రార్థనలు ఎవరి దగ్గరికి చేరిని? దేవుని యొద్దకు జ్ఞాపకార్థముగా చేరిని. దానిని బట్టి పరలోకంలో నుండి ఒక దూత వచ్చి ఆయనతో మాట్లాడుతుంది. ఇన్ని గుణాలు అతనిలోనున్నా అతనికి ఏం లేదంట? రక్షణ లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? బాప్టిజము తీసుకొనలేదు. అర్థమవుతుందా? బాప్టిజం అనేటువంటిది తీసుకోకపోతే మనము దేవునిలో ఉన్నవారం కాదు. మనం ఎంత పనైనా చేయొచ్చు, ఎంత భక్తి అయినా చేయొచ్చు, అవన్నీ తాత్కాలికమే. ఇంట్లో వారసుడు ఉన్నాడు, వారసుడికిను పనివాడికి డిఫరెన్స్ ఉందా లేదా? ఇంట్లో పనోళ్ళకి ఏం చేస్తారు? పండుగలు వచ్చినప్పుడు మంచి బట్టలు పెడతారా? పెట్టరు? బాగా ఆస్తిపరులైనటువంటి వాళ్ళు, అవునా కదా? అట్లనే కొడుకు కూడా బట్టలు కొని పెడతారు. కానీ ఆస్తి ఎవరికి ఇస్తారు? పనోళ్ళకి ఇస్తారా? వారసుడికి ఇస్తారు? వారసుడికే ఇస్తారు. అర్థమవుతుందా డిఫరెన్స్? బాప్టిజం అనేది తీసుకోనకుండా ఉంటే మనం దేవుని దృష్టిలో పనోళ్ళమే, కుమారులం కాదు. కాబట్టి రక్షణ అనేటువంటిది మనం అనుకుంటే వచ్చేది కాదు. బాప్టిజం తీసుకున్నప్పుడు దేవుడు మనలను ఏం చేస్తాడు? రక్షించి తన రక్షణ చేత మనల్ని అలంకరిస్తాడు. కాబట్టి మరి మారు మనసు పొంది మరి ఎవరైతే సంఘంలో చేర్చబడి దేవుని యొక్క ఆశీర్వాదమును పొందాలని అనుకుంటున్నారో వారందరూ కూడా తప్పకుండా చేయాల్సింది ఏమిటి? బాప్టిజం అనేది ఇట్స్ ఎ వెరీ మస్ట్. ఇది నీకు దేవునికి మధ్యదే, దేవునికి నీకు మధ్య ఉన్నటువంటిదే. ఇది మనుషులకు సంబంధించింది కాదు. అందుచేత ఇంకా ఎవరైనా బాప్టిజం తీసుకోనటువంటి పరిస్థితుల్లో ఉంటే మరి బాప్టిజం కొరకు సిద్ధపడితే అవసరమైతే మరి బాప్టిజాలు ఇవ్వటానికి కూడా సిద్ధమే. కాబట్టి ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడు అంటే, మొట్టమొదటిగా పాపము నుంచి పారిపోయేటువంటి వారు, రెండవదిగా ఎవరైతే దేవుని సంకల్పం. బాప్టిజం అంటే ఏమనుకుంటున్నారు? ఇది దేవుని సంకల్పం. ఈ దేవుని సంకల్పాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారిని బట్టి దేవుడు ఆనందించువాడై ఉన్నాడు.